ఈరోజు పచ్చి రొయ్యలు మసాలా కర్రీ అండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బ్రౌన్ రైస్లోకైనా వైట్ రైస్లోకైనా సూపర్ ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. నేను చెప్పే విధానం అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం తెలియజేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దైవాన్ని వేడుకుంటున్నాను. అందులో నేను ఉండాలని మీరు కోరుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి కుకింగ్ వీడియో అండి. కుకింగ్ వీడియో అనేది ప్రతి బుధవారం కూడా మనకి ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం అవుతుంది. మరి మన ఛానల్లో నా రెసిపీసే కాదు, మీ రెసిపీస్ కూడా పరిచయం చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా నా కామెంట్లో తెలియచేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ముందుగా మనం పచ్చిరొయ్యలు చాలా శుభ్రంగా కడుక్కోవాలండి. పచ్చిరొయ్యలు అంటేనే మనం చాలా పరిశుభ్రంగా కడుక్కోవాలి. ఆ మీసాలు కానీ ఆ బ్లాక్గా ఉన్నాయి కూడా ఉండకూడదు. ఇలా శుభ్రం చేసుకున్న రొయ్యలలో 1 స్పూను పసుపు, 2 స్పూన్లు కారం, 1 స్పూను సాల్ట్ వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న వాటిని బాగా కలుపుకోవాలి. ఆ రొయ్యలు ప్రతి ఒక్క రొయ్యలకి పట్టేలాగా మనం కలపాలన్నమాట. అలా కుదిపితే చూడండి మీకు బాగా రొయ్యలకి బాగా పడుతుందన్నమాట. అలాగా 2 సార్లు అలా చేసినట్లయితే చూడండి చక్కగా కలిసిపోద్ది. తర్వాత మీరు ధనియాల పొడి, జీలకర్ర పొడి కొద్దిగా వేసుకుంటే మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ కూడా వేసేసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఆ రొయ్యలన్నిటికి పట్టాలి. ఇలా పట్టిన వాటిని ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసేసేయండి. మనం తీసుకున్న పదార్థాలు ఏంటో చూద్దాము. ఉల్లిపాయ గుజ్జు తీసుకున్నానండి, ఎల్లుల్లిపాయ ముక్కలు తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్టు, యాలకులు కంపల్సరీ ఉండాలండి, కారం, ఉప్పు, కొత్తిమీర, టమాటా గుజ్జు తీసుకున్నాను. ఫస్ట్గా ఏం చేయాలంటే ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకుని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ అనేది వేసుకుని ఇలా కలిపి ఉంచుకున్న రొయ్యలు అందులో వేసేసుకోవాలి. అంటే రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోతే ఆ టేస్ట్ బాగుంటుందండి. ఆ తర్వాత ఇంకో బౌల్ పెట్టేసుకుని కళాయి పెట్టేసుకున్న తర్వాత అందులో 1 స్పూను ఆయిల్ వేసుకుని 2 స్పూన్లు వేసుకొని తర్వాత ముందుగా ఎల్లుల్లిపాయ ముక్కలు తీసుకున్నాను చూసారా, ఆ ఎల్లుల్లిపాయ ముక్కలు అనేది అందులో వేసేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు అనేది వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత జస్ట్ అలా ఫ్రై చేయండి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసినట్లయితే మనకి ఉల్లిపాయలు అనేది మగ్గిపోతాయి. తర్వాత ఆ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటా గుజ్జు అనేది అందులో వేసేసేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, మిగతా జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా ఈ ఉల్లిపాయకి గ్రేవీకి మనం కొద్దిగా వేసుకుంటూ ఉండాలండి. కారం, పసుపు, సాల్ట్ ఇవన్నీ కూడా మనం ఈ గ్రేవీలో వేసేసుకోవాలి. ఆ తర్వాత పక్కనే మగ్గించుకున్న రొయ్యలు ఇందులో వేసేసుకోవడమే. చూసారా చాలా సింపుల్గా అయిపోయింది కదండి. తర్వాత నీళ్ళు పోయాలన్నమాట. ఆ రొయ్యలు మూలిగేలాగా నీళ్ళు పోసేసుకోండి. ఈ పక్కన మగ్గించుకున్న గిన్నెలో కూడా వాటర్ వేసేసుకుని అందులో పోసేసుకోండి. అంతే, చూసారుగా వాటర్ ఎగరాలన్నమాట. తర్వాత యాలక్కాయలు తీసుకున్నాం కదండి, ఆ యాలక్కాయల పొడి కూడా కొట్టేసుకుని వేసేసుకోవడమే. తర్వాత కొత్తిమీర అనేది వేసేసుకోవడమే. చూసారుగా ఫైనల్గా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు అయిన తర్వాత అలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఈ టైంలో మనం సాల్ట్ సరిపోయిందో లేదనేది చూసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వస్తే ఇంకా అంతే, కూర రెడీ అయిపోయినట్టే. మీకు వైట్ రైస్లోకైనా బ్రౌన్ రైస్లోకైనా అద్దరిపోద్దండి. ఒకసారి ట్రై చేసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఈరోజు వీడియో చూసారుగా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఏంటంటే మన వాళ్ళందరికీ త్వరగా మన అజీ మల్టీ వీడియోస్ ఇన్ తెలుగు వ్లాగ్స్లో ఆల్ కోర్సెస్, ట్యూటోరియల్స్, కుకింగ్, స్టిచ్చింగ్, క్రాఫ్ట్స్, ఆర్ట్స్, వ్లాగ్స్, మోటివేషనల్ వీడియోస్ ఉంటాయండి. ఒకసారి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే కొత్త వీడియోలు